బంగారు రేకు ప్రయోగం ద్వారా పరమాణువులలో కేంద్రకమును ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు? ఈ బంగారు రేకు ప్రయోగాన్ని మరో విధంగా కూడా పిలుస్తారు. అది నెక్స్ట్ క్వెషన్‌లో ఇవ్వడం జరిగింది. బంగారు రేకు ప్రయోగం ద్వారా మనకి ఆటమ్స్‌లో కేంద్రకమును కనుగొన్నది ఎవరు? మనకి ఆప్షన్స్ పరంగా చూస్తే మనకి జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్‌ని కనుగొన్నది జేమ్స్ చాడ్విక్. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్‌ని కనుగొన్నది జేజే థామ్సన్. పరమాణు నిర్మాణాన్ని కనుగొన్నది నీల్స్ బోర్. ఇక మిగిలింది ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్. బంగారు రేకు ప్రయోగం ద్వారా ఆటమ్స్‌లో మనకి కేంద్రకంని కనుగొన్నది ఎవరంటే ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్. ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్ బంగారు రేకు ప్రయోగంలో క్రింది ఏ కణాలను ఉపయోగించాడు? మనకి ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్ పరమాణు కేంద్రకంని కనుగొనడం జరిగింది. ఆల్ఫా కణాలని కనుగొనడం జరిగింది. అలానే బీటా కణాలను కూడా కనుగొనడం జరిగింది. ఆల్ఫా మరియు బీటా కణాలను ఎవరు కనుగొన్నారన్న ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్ అవుతుంది. అలానే పరమాణు కేంద్రకంని కనుగొన్నది ఎవరు అని అడిగినా ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్ అనేది అవుతుంది. ఇక్కడ ఎర్నెస్ట్ రూదర్‌ఫోర్డ్ బంగారు రేకు ప్రయోగంలో ఏ కణాలని ఉపయోగించాడంటే ఆల్ఫా కణాలని ఉపయోగించడం జరిగింది. మనకి ఈ బంగారు రేకు ప్రయోగాన్ని ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అని కూడా పిలవడం జరుగుతుంది. రెండు యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లను ఏమని పిలుస్తారు? 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లను ఏమని పిలుస్తారంటే ఆల్ఫా కణాలని పిలవడం జరుగుతుంది. అలానే దీనిని మరో విధంగా కూడా అడగొచ్చు. హీలియం నుండి 2 ఎలక్ట్రాన్లను తీసివేస్తే మనకి ఏ కణాలు అనేవి రావడం జరుగుతుందంటే హీలియం నుండి 2 ఎలక్ట్రాన్లని తొలగించడం ద్వారా మనకి ఆల్ఫా కణాలు అనేవి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లని ఏమని పిలుస్తారంటే ఆల్ఫా కణాలని పిలవడం జరుగుతుంది. క్రింది ఏ పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉండవు? మనకి ఒక ఆటమ్ తీసుకుంటే దాంట్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలానే ఎలక్ట్రాన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ పరమాణు కేంద్రకంలో అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్‌లోని ఏ ఆటంలో మనకి కేంద్రకంలో న్యూట్రాన్లు అనేవి ఉండవు అనేది ప్రశ్న. మనకి హైడ్రోజన్ కేంద్రకంలో న్యూట్రాన్లు అనేవి ఉండవు. ఎందుకనేది తర్వాత వచ్చే ప్రశ్నలో చెప్పడం జరుగుతుంది. పరమాణు ద్రవ్యరాశి అంటే ఏమిటి? పరమాణు ద్రవ్యరాశి అంటే ఏమిటి? పరమాణు ద్రవ్యరాశి అంటే పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశినే పరమాణు ద్రవ్యరాశి అని పిలుస్తారు. అటామిక్ మాస్ అంటే మనకి ఆటంలో కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి. ఇక్కడ ప్రోటాన్ ద్రవ్యరాశి అలానే న్యూట్రాన్ల ద్రవ్యరాశి. ఇది గుర్తుపెట్టుకోండి. పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోవడం మూలంగా మనకి పరమాణు సంఖ్య ఏంటి, పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటి అనేది తెలిస్తే మనం ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం ఇటువంటి ప్రశ్నలకు సంబంధించి అంటే ఏదైనా ఒక మూలకం ఇచ్చి ఆ మూలకంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఎన్ని న్యూట్రాన్లు ఉంటాయి, ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి, ఇటువంటి ప్రశ్నలకైతే సమాధానం చేయొచ్చు. మనకి ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటనేది అంటే పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి అంటే ప్రోటాన్ ద్రవ్యరాశి, న్యూట్రాన్ ఈ రెండింటి యొక్క మొత్తం ద్రవ్యరాశినే పరమాణు ద్రవ్యరాశి అని పిలవడం జరుగుతుంది. పరమాణువుల్లో వివిధ కర్పరాల అంటే వివిధ ఆర్బిట్స్ లేదా సెల్స్‌లో ఎలక్ట్రాన్ల యొక్క అమరికను క్రింది ఏ శాస్త్రవేత్తలు వివరించారు? మనకి ఆటమ్స్‌లోని వివిధ కర్పరాల్స్ లేదా సెల్స్ అని పిలుస్తారు. సెల్స్ అంటే KLMN ఈ 4 సెల్స్ లేదా ఆర్బిటల్స్ SPDF ఈ ఆర్బిటల్స్‌లో ఎలక్ట్రాన్ల యొక్క అమరికని ఎవరు
ఏ శాస్త్రవేత్తలు ఈ అమరికను సూచించడం జరిగిందంటే నీల్స్ బోర్ మరియు బ్యూరీ అనే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి పరమాణువులోని వివిధ కర్పరాల్లోని ఆర్బిటల్స్ మరియు సెల్స్ని అయితే ఆ సెల్స్లో ఎలక్ట్రాన్ల యొక్క అమరిక గురించి అయితే చెప్పడం జరిగింది. మనకి పరమాణువుల్లోని వివిధ కర్పరాలు ఉండడం జరుగుతుంది. వాటిలో ఎలక్ట్రాన్లు అనేవి ఏ విధంగా అమరి ఉన్నాయి అనే విషయాన్ని ఎవరు కనుగొనడం జరిగిందంటే నీల్స్ బోర్ మరియు బ్యూరీ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. సెల్స్ అంటే KLMN అనే సెల్స్ గురించి మీరు వినే ఉంటారు. ఆర్బిటల్స్ అనేవి SPDF అనే ఆర్బిటల్స్ కూడా వినే ఉంటారు. వాటిలో ఎలక్ట్రాన్ల యొక్క అమరిక గురించి ఎవరు తెలియజేశారు అంటే నీల్స్ బోర్ మరియు బ్యూరీ అనే శాస్త్రవేత్తలు. ఒక కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను ఏ ఫార్ములాతో సూచిస్తారు అంటే మనకి ఒక సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ గరిష్టంగా నింపవచ్చు అనేది ఏ ఫార్ములాతో సూచించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ చాప్టర్కి సంబంధించి అంటే మూలకాల వర్గీకరణ, పీరియాడిక్ టేబుల్, ఆటమ్స్, అలానే ఆటమ్స్, మాలికల్స్ వీటికి సంబంధించిన లెసన్ మీరు ఇదివరకు చదివి ఉంటే, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మీకు తెలుసుంటే ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో తెలియజేయండి ఆన్సర్ చెప్పకముందే. ఒక కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను ఏ ఫార్ములాతో సూచిస్తారంటే ఆప్షన్ 3 2n² తో సూచించడం జరుగుతుంది. మనకి ఇక్కడ సెల్స్ అనేవి 4 సెల్స్ ఉండడం జరుగుతుంది. KLMN అనే సెల్స్ అనే ఉండడం జరుగుతుంది. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్గా 2n² మనకి K అనే సెల్ ఉంది కదా, ఈ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు అనేవి ఉంచడం జరుగుతుంది అని అంటే మనకి ఇక్కడ ఉన్న సూత్రం ప్రకారం 2n² అంటే n ప్లస్లో 1 అనేది మనం ప్రతిక్షేపిస్తే 1² అనేది 1 అవుతుంది. 2 1 2 అంటే మనకి Kలో ఎన్ని ఎలక్ట్రాన్స్ని మనం ఉంచగలం అంటే 2 ఎలక్ట్రాన్స్ని ఉంచగలం. Lలో ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఉంచగలము అంటే మనకి ఇక్కడ n ప్లస్లో మరలా మనం ఏం చేయొచ్చు, 2ని ప్రతిక్షేపిస్తే 2² అనేది 4 అవుతుంది. 4 2 8 అవుతుంది. అంటే Lలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంచవచ్చు అంటే 8 ఎలక్ట్రాన్లు అనేవి ఉంచవచ్చు. అంటే ఒక కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యని ఏ ఫార్ములాతో సూచించడం జరుగుతుందంటే 2n² అనే ఫార్ములాతో సూచించడం జరుగుతుంది. ఒక పరమాణు యొక్క బాహ్య కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఏదైనా ఒక పరమాణు యొక్క ఆటం యొక్క బాహ్య కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. పరమాణు సంఖ్య అంటే ఏమిటి? ఇదివరకే పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటో చూసాం. పరమాణు ద్రవ్యరాశి అంటే కేంద్రకంలోని ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల ద్రవ్యరాశుల మొత్తాన్నే మనం ఏమని పిలుస్తామంటే పరమాణు యొక్క ద్రవ్యరాశి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ పరమాణు సంఖ్య అంటే ఏమిటి? పరమాణు సంఖ్య అంటే పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. అటామిక్ నెంబర్ అని దేన్ని పిలుస్తారంటే పరమాణువులో ఉండే ప్రోటాన్స్ యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యనే పరమాణు సంఖ్య అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అనేది ప్రశ్న. హైడ్రోజన్ మనం పీరియాడిక్ టేబుల్లోని మూలకాల గురించి ఇదివరకే ప్రతిరోజు రివిజన్ చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి హైడ్రోజన్ అనే కాకుండా మిగిలిన ఏ మూలకం యొక్క పరమాణు సంఖ్య అడగొచ్చు, లేదా ఎలక్ట్రాన్ల సంఖ్య అడగొచ్చు, ప్రోటాన్ సంఖ్య అడగొచ్చు, న్యూట్రాన్ల సంఖ్య గురించి అడగొచ్చు, వాటి యొక్క వ్యాలెన్సీ గురించి అడగొచ్చు. వీటికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి మనం సమాధానం చేయగలగాలి అంటే మనకి పరమాణు సంఖ్య అంటే ఏంటో తెలియాలి, పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటో తెలియాలి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి అనేది అలా తెలుసుకోవాలి అంటే కొన్ని సూత్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం అడిగారు, పరమాణు సంఖ్య ఎంత అని అడిగారు. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 అవడం జరుగుతుంది. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత ఉంటుందో, ఏదైనా ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత ఉంటుందో అదే సంఖ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అదే సంఖ్యలో ప్రోటాన్స్ అనేవి కూడా ఉండడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నా, ఇది ఎవరైనా కొత్తగా సబ్జెక్ట్ వినేవాళ్ళు ఉంటే దయచేసి అర్థం చేసుకోండి. మనకి ఏదైనా ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత ఉంటుందో ఎలక్ట్రాన్స్ సంఖ్య అంతే ఉంటుంది, ప్రోటాన్స్ సంఖ్య అంతే ఉంటుంది. పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటి? ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఈ 2 ద్రవ్యరాశుల మొత్తాన్నే మనం పరమాణు ద్రవ్యరాశి అని పిలవడం జరుగుతుంది. అయితే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటే
పరమాణు సంఖ్య ఎంత ఉంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అంతే ఉంటుంది. అలానే ప్రోటాన్ల సంఖ్య ఎంత ఉంటే ఎలక్ట్రాన్ల సంఖ్య అంతే ఉంటుంది. దాంతోపాటు పరమాణు సంఖ్య అంతే ఉంటుంది. మరి న్యూట్రాన్ల సంఖ్య కనుగోవాలంటే ఏం చేయాలి అంటే మనకి పరమాణు ద్రవ్యరాశి నుండి పరమాణు సంఖ్యని తీసివేస్తే మనకు వచ్చేది న్యూట్రాన్ల యొక్క సంఖ్య అనేది రావడం జరుగుతుంది. వాటికి సంబంధించి తదుపరి వీడియోలో ప్రశ్నలు అయితే అందించడం జరిగింది. మనకి ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి చూసుకుంటే క్రింది ఏ పరమాణువులో క్రింది ఏ పరమాణు కేంద్రకంలో న్యూట్రాన్లు ఉండవు అని అడగడం జరిగింది. ఇక్కడ న్యూట్రాన్లు ఉండవు, ఎందుకు ఉండవు అంటే మనకి పరమాణు సంఖ్య అనేది హైడ్రోజన్ది పరమాణు సంఖ్య 1, అలానే ఎలక్ట్రాన్ల సంఖ్య 1, న్యూట్రాన్ల సంఖ్య పరమాణు సంఖ్య 1. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 1. ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయంటే 1 ఎలక్ట్రానే ఉంటుంది. ప్రోటాన్లు ఎన్ని ఉంటాయంటే 1 ప్రోటానే ఉండడం జరుగుతుంది. అలానే హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే పరమాణు ద్రవ్యరాశి కూడా 1. మనకి న్యూట్రాన్ల సంఖ్య సూత్రం ఏంటి? పరమాణు ద్రవ్యరాశి నుంచి పరమాణు సంఖ్యని తీసివేస్తే వచ్చేది న్యూట్రాన్ల సంఖ్య. పరమాణు ద్రవ్యరాశి 1, అలానే పరమాణు సంఖ్య కూడా 1. 1 నుంచి 1 పోతే మిగిలేది ఏంటి? 0. కాబట్టి మనకి హైడ్రోజన్లో న్యూట్రాన్లు అనేవి ఉండవు. వీటికి సంబంధించి మరింతగా పూర్తి డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.